నగరం అభివృద్ధి కావాలి, డెవలప్ పనులు పరుగులు పెట్టాలి. అక్కడున్న ప్రజా ప్రతినిధులది, అధికారులది అందరికీ అదే కోరిక. కానీ అమలు విషయంలోనే భిన్నమైన అభిప్రాయాలు, వ్యతిరేక వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ కమిషనర్కి అస్సలు పడటం లేదట. అభివృద్ధి పనుల్లో జాప్యం, బిల్లులు విడుదల కాకపోవడంపై కమిషనర్పై గుర్రుగా ఉన్నారట అక్కడి ఎమ్మెల్యేలు. ప్రతిపక్షాల కంటే ఎక్కువగా అధికార పక్షం ఎమ్మెల్యేల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. ఎమ్మెల్యేల వాదన ఇలా ఉంటే కమిషనర్ వివరణ మరోలా ఉంటుంది. ఇంతకీ ఎక్కడ ఈ పరిస్థితి? గుంటూరు నగరాభివృద్ధిపై ఎమ్మెల్యేలు వర్సెస్ కమిషనర్. కమిషనర్ ఒంటెత్తు పోకడపోతున్నారని ఎమ్మెల్యేల ఫైర్. కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ టార్గెట్గా ప్రశ్నల వర్షం. అభివృద్ధి పనుల జాప్యంపై ప్రజాప్రతినిధుల నిలదీత. స్థానిక ఎన్నికలొస్తే తామేం సమాధానం చెప్పుకోవాలని గరం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో 3 నియోజకవర్గాలున్నాయి. గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కొంత భాగం గుంటూరు నగర పరిధిలో విస్తరించి ఉంది. కార్పొరేషన్ పరిపాలన అంతా కమిషనర్, మేయర్ చేతిలోనే ఉంటాయి. ఈ క్రమంలోనే గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాస్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాస్ ఒంటెత్తు పోకడలు పోతున్నారని శాసనసభ్యులు మండిపడుతున్నారు. కమిషనర్ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట ప్రజాప్రతినిధులు. కొంతకాలం పాటు వేచి చూసినా ఇక లాభం లేదని కౌన్సిల్ సమావేశంలో ఏకంగా కమిషనర్ని టార్గెట్ చేశారట. ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట. గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో అనేక అంశాలపై ప్రతిపక్షం కంటే అధికారపక్షం నేతలే ప్రశ్నల వర్షం కురిపించి తమకు సమాధానం కావాలని పట్టుబట్టారట. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాస్ మధ్య కౌన్సిల్ హాల్లోనే మాటల యుద్ధం చోటు చేసుకుంది. స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు, ఆక్రమణల తొలగింపు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, ఇలా ఏ అంశంలో కూడా ఇద్దరి మధ్య సఖ్యత కుదరటం లేదు. గత 3 నెలల క్రితం జరిగిన సమావేశంలో స్ట్రీట్ వెండింగ్ జోన్స్పై గల్లా మాధవి, కమిషనర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. చిరు వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారంటూ కార్పొరేషన్ అధికారులను గల్లా మాధవి నిలదీశారు. పూర్తి స్థాయిలో వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయకుండా, చిరు వ్యాపారులను వ్యాపారం చేయకుండా సమస్యలు సృష్టిస్తే ఎలా అంటూ నిలదీశారట. దీనిపై అటు కమిషనర్ కూడా గట్టిగానే బదులిచ్చారు. నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని, ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని సమాధానం చెప్పుకొచ్చారట. మరోవైపు ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు సరైన సమాచారం లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితులు తమ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగుతున్నారని ఎమ్మెల్యే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరిగిన ప్రత్యేక సమావేశంలో కూడా గల్లా, పులి మధ్య మాటల తూటాలు పేలాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, దీంతో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే ఆగిపోతున్నాయని, దీనికి అధికారులు సమాధానం చెప్పాలంటూ మాధవి ప్రశ్నించారు. 100 కోట్ల రూపాయల పనులు జరుగుతుంటే కనీసం 2 కోట్ల రూపాయల బిల్లులు కూడా చెల్లించడం లేదన్నారు. మాధవికి మరో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కూడా మద్దతు పలికారు. తన నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న పనుల్లో కూడా జాప్యం నెలకొందని, బిల్లులు చెల్లించకపోవటమే కారణమన్నారు ఎమ్మెల్యే బూర్ల. ఎమ్మెల్యేల అభ్యంతరాలపై వివరణ ఇచ్చిన కమిషనర్ ఎవరో చెప్పిన మాటలు విని మాట్లాడొద్దని సూచించారట. ఇబ్బడి ముబ్బడిగా ప్రజాప్రతినిధులు వర్క్ శాంక్షన్స్ తీసుకుంటారని, అయితే కాంట్రాక్టర్లు 20-30 పనులు తీసుకుని సరైన సమయంలో వర్క్స్ చేయటం లేదని కమిషనర్ వివరణ ఇచ్చారట. ప్రయారిటీ ప్రకారం శాంక్షన్స్ తీసుకుంటే సమస్యలు రావన్నారు. దీనిపై మాధవి స్పందిస్తూ ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తమకు లేదని కౌంటర్ అటాక్ చేశారట. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే పనులు ఆగిపోతున్నాయని, దీంతో ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని అన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే తాము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్నారు. ఇలా గుంటూరు నగర అభివృద్ధిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. కార్పొరేషన్ ఎన్నికలకు ముందే పరిస్థితిని చక్కదిద్దాలంటున్నారు సొంత పార్టీ నేతలు. లేదంటే తీవ్రంగా నష్టపోతామంటున్నారు. ప్రభుత్వం, అధికార పార్టీలు ఇప్పటికైనా ఈ అంశంపై దృష్టి పెడతాయో లేదో కాలమే సమాధానం చెప్పాలి.